MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలకి కావాల్సిన పదార్థాలని రెడీగా ఉంచుకున్నారు కదా, మరి ఇంకా లేట్ ఎందుకండి, ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? సరేనండి. ఇవాళ కాకినాడ నుండి అనురాధ గారు రాశారండి. ఓకే. బీరకాయ పెసరపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే, సో కొంచెం కమ్మగా ఉండే డిష్ ఇది. సో బీరకాయతో పెసరపప్పు కాంబినేషన్ నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటుంది కదా. చాలా బాగా వస్తుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో అండ్ ఈజీ అండ్ టేస్టీ వంట అంటే అందరికి చాలా ఇష్టం. అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. తప్పకుండా. ఓకే, బీరకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పోపు వేసేసుకున్నాం. ఓకే, సో మనకి ఇగురుకి కొంచెం పోపు బాగా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది కదా. ఎస్. సో కొద్దిగా నూనె. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు. సో దీని కొరకు మనం పెసరపప్పును 1 గంట ముందుగా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో కొంచెం మనకి నానబెట్టిన తర్వాత వేస్తే కొంచెం పలుకులుగా బాగుంటుంది, కమ్మదనం అనేది కూడా బాగా తెలుస్తుంది. సో అలాగే బీరకాయని మనం ముక్కలుగా కట్ చేసుకునే ముందు ఒకసారి కొంచెం చిన్న ముక్క టేస్ట్ చూసుకోవాలి. యా, కొంచెం చేదు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. సో దీంట్లో బీరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. ఓకే. సో ఇక్కడ బీరకాయల ప్లేస్ లో కావాలి అనుకుంటే మనం సొరకాయ కూడా తీసుకోవచ్చు కదా. వాటర్ వెజిటబుల్స్ దేంతో చేసుకున్నా మనకంటే ఈ పెసర కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సొరకాయ కానీ పొట్లకాయ కానీ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి పెసరపప్పు మనకి బాగా సెట్ అవుతుంది కాంబినేషన్. ఎస్ అండి. సో ఇక్కడ కొంచెం బీరకాయ మగ్గాలి కదా. మగ్గాలి, మూత పెట్టేసుకుందాం. సో బీరకాయ గనక మగ్గిపోతే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్. ఓకే, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు బచ్చలి ఆకుల్ని నూరి మొటిమలపై పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గి మీ ఫేస్ కాంతివంతంగా అవుతుంది. చిట్కా చూసారు కదా రాజుగారు, చూద్దామా? ఓకే, సో ముక్క ఉడికిపోయే ముక్కలు మనకి. సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పు. మనకి ఇందులో ఇంక ఉల్లిపాయ ఏం అక్కర్లేదు కదా రాజుగారు? ఏం అక్కర్లేదండి. సో ఈ రెండింటితో చేస్తే మనకు అంటే ఉల్లిపాయ లేకుండా కొంచెం కమ్మగా వస్తుంది. సో సైడ్ డిష్ లాగా లేకపోతే చపాతీ, రోటీ చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది. అండ్ ఇలాంటివి మనకు త్వరగా అయిపోతాయి కాబట్టి చపాతీలు ఎలాగూ మనకి రోజు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం. సో రోల్స్ లాగా చేసేసుకుని హ్యాపీగా బాక్సుల్లో కూడా పెట్టుకుని పంపించవచ్చు అన్నమాట. చేసుకోవచ్చు. ఓకే, సో నానబెట్టుకున్న పెసరపప్పు కాబట్టి కాస్త ఫాస్ట్గానే మనకు అయిపోతుంది. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే సో MTR మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే, అలాగే కొద్దిగా నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. ఓ, ఇంకా కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో ఇలాంటి రెసిపీస్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎస్.
సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ పెసరపప్పు మనకి ఒక గంట సేపు నానబెడితేనే ఆల్మోస్ట్ అక్కడే నానిపోతుంది బాగా. అండ్ బీరకాయ కూడా వాటర్ వెజిటబుల్ ఫాస్ట్గానే అయిపోతుంది మనకు. ఓకే, సో రెడీ. కొద్దిగా కొత్తిమీర, స్టవ్ ఆపేసేసి బాగా కలిపేసి సర్వ్ చేసేసుకోవడం. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీ అండి. ఓకే, వేడివేడిగా బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఇగురు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బీరకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీ. బీరకాయ పెసరపప్పు ఇగురు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. కమ్మగా సూపర్ గా ఉంది. చాలా బాగుంది రాజు. ఆ నువ్వుల పొడి ఎండింగ్ లో యాడ్ చేసాం కదా, చాలా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది రాజు గారు. సింపుల్ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. ఎస్ అండి, చూసారు కదా, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. దగ్గు, ఆయాసంతో బాధపడే వాళ్ళు అల్లం రసం, తేనె, అలాగే దానిమ్మ రసం ఈ మూడింటిని కలిపి రోజుకు 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే దగ్గు, ఆయాసం నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. బీరకాయ పెసరపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొత్తిమీర గారెలు తయారు చేసుకోబోతున్నాం. ఈ గారెలు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కొత్తిమీర గారెలు. అవునండి. ఎలా ఉంటుంది రాజుగారు? గారెలు మనం డిఫరెంట్ కాంబినేషన్స్ లో తీసుకుంటూ ఉంటాం. కొత్తిమీరకి కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, ఎలా ఉంటుంది గారెలు? బానే ఉంటుందండి. అంటే మరీ ఎక్కువగా ఏం తెలియదు, అంటే డిఫరెంట్ చేస్తాం కాబట్టి బాగా బ్లెండ్ అయిపోతుంది. సో కొత్తిమీర ఫ్లేవర్ లో మరి ఘాటు ఎక్కువగా కాకుండా కొంచెం మీడియం గానే మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఈ గారెలు అనమాట ఇవి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. కొత్తిమీర గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకుందాం. సో ఇక్కడ మినపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకుని, సో కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి, అంటే గారెలు చేసుకుంటున్నాం కాబట్టి మరి ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా ఉండేట్టుగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది నేను రెడీ చేసేసాను. ఎందుకంటే కొంచెం మనకు ఆ గారెలు తినేటప్పుడు కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా పప్పు అనేది, కొంచెం పలుకుగా ఉండాలి. మరీ ఫైన్ గా చేసేసుకుంటే బాగుండదు. సో దీంట్లో కొత్తిమీర అనుకున్నాం కాబట్టి కొత్తిమీర క్వాంటిటీ కొంచెం మనకి ఎక్కువగానే వస్తుంది. సో ఇక్కడ వేరే ఏమన్నా యాడ్ చేసుకుంటే మళ్ళీ మనకి కొత్తిమీర అనేది ఎక్కువ తెలియకుండా ఉంటుంది కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేస్తున్నారా? కొద్దిగా జీలకర్ర, సో ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, మిరియాల పొడి కొంచెం ఇలా కచ్చా పచ్చగా ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది.
సరిపడా ఉప్పు, ఇంక ఇందులో ఉల్లిపాయ లాంటివి కూడా అవసరం లేదా రాజు గారు? అంటే కొత్తిమీర మెయిన్గా తీసుకుంటున్నాం కదా, సో కాబట్టి ఇలా ఏదైనా మనం పర్టికులర్ ఒక వెజిటేబుల్స్తో కానీ ఏదైనా లీఫీ వెజిటేబుల్స్తో తీసుకున్నప్పుడు సో దీన్ని డామినేట్ చేసే విధంగా ఉండేటువంటి వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ ఏవి కానీ యాడ్ చేయకుండా జస్ట్ అవి తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మనం నేను యాడ్ చేసిన జీలకర్ర మిరియాలు కొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ చేస్తాయి. అవును. సో ఆనియన్ వేసి ఏంటంటే దాని ఫ్లేవర్ అనేది కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ కొత్తిమీర తెలియదండి. బాగుంది రాజు గారు, అంటే కొంచెం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు మనము. ఎస్. సో బాగా మిక్స్ చేసుకోవాలి కదా. అవునండి. సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు తరచూ డైట్లో మష్రూమ్స్ని తీసుకోవాలి. మష్రూమ్స్ని తీసుకోవడం వల్ల దానిలో ఉన్న ఇన్సులిన్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. సో డయాబెటీస్ ఉన్నవారు డైట్లో తరచూ మష్రూమ్స్ని వాడటం మంచిది. చిట్కా చూసారు కదా. ఓకే, సో ఫైన్గా కలిపేసుకోవాలన్నమాట. ఎస్. సో దీన్ని మనం అరిటాకు తీసుకున్నాను. ఓకే. సో అరిటాకు మీద చేసుకుంటే ఏంటంటే జనరలీ అంటూ ఉంటారు కదా రాజు గారు, దాని ఫ్లేవర్స్ కూడా కొన్ని మనకి మంచి టేస్ట్ ఇస్తాయి, యాడ్ అవుతాయి అని. సో కొంచెం ఆయిల్ పెట్టేసుకుని, సో కొన్ని వంటకాలు కూడా మనం దీంట్లో చుట్టేసి ఆయిల్ ఫ్రై చేసి కానీ లేదా స్టీమ్లో కూడా చేసుకుంటే చాలా సూపర్గా వస్తాయి. కానీ కొంచెం కష్టం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఇంట్లోనే అరటి చెట్లు అవి పెంచే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా మనం అందుబాటులో ఉంటే ఇలా చేసేసుకోవచ్చు. కానీ కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా రాజు గారు అరిటాకు మీద చేయాలంటే. కొంచెం ఎక్కువగా అక్కర్లేదండి. సో మీడియం సైజ్ చేస్తున్నాను. కొంచెం స్లో ఫైర్లోనే మనం చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మనం అంటే గారెల్లోనే రకరకాలుగా మనం ఆ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ సో డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో కంపల్సరీ వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి కంపల్సరీ మనం ఇలా గారెలు ఏదో చేసుకుంటూ ఉంటాం కదా. అవును. సో రెగ్యులర్గా ఒకే టైప్ కాకుండా కొంచెం ఇలా వెరైటీగా బాగుంటాయి. సో ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉందో దాంతో మనం ట్రై చేయొచ్చు. కొన్ని కొత్త రుచులు కూడా మనకు పుట్టుకొస్తూ ఉంటాయి. సో పిల్లలు కూడా రెగ్యులర్గా అవే పెడితే ఉంటే కూడా తినడానికి కూడా ఇష్టపడరు కదా. సో ఇలా కొంచెం టేస్ట్లు అలా చేంజ్ చేస్తూ మనం చేసేసుకోవచ్చు. సో ఎన్ని కావాలంటే అన్ని గారెలు చేసేసుకుని అన్ని కూడా కొంచెం స్లో ఫైర్లో కుక్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం మనకి ఫ్రై అయిపోతే రెడీ. ఓకే. సో కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలి కదా రాజు గారు. అవునండి. ఓకే. సో కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం వేగాలి. ఆలోపు కార్వింగ్ చేసుకుందామా రాజు గారు? ఓకేనండి. సో ఒకసారి వీటిని తిరిగేసుకుందామండి. సో ఇలా చిన్న చిన్న బుడగలతో మనకు స్లో ఫైర్లో అవుతుంది, మనకి లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. సో ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను, ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో దీన్ని కొంచెం గ్రూవర్తో లైన్స్ వేస్తున్నానండి. సో ఒక ఫ్లవర్ షేప్లో తయారు చేస్తున్నాం. ఓకే. కొంచెం పెద్దగానే వేసుకోవాలి లైన్స్ కదా. అవునండి. ఓకే. సో వీటిని మనం ఇప్పుడు స్లైసెస్లా కట్ చేసుకుంటాం. మనకు ఎన్ని కావాల్సిన అన్ని ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో అలాగే నిమ్మకాయ తీసుకున్నాను, కొంచెం గ్రీన్ కలర్లో ఉండేది. ఓకే. హాఫ్ కట్ చేసి ఇలా అడ్డంగా స్లైసెస్ కట్ చేస్తాం.
సో దీంట్లోంచి కూడా సో ఈ క్యారెట్ నిమ్మకాయ ఈ స్లైసెస్తో మనం ప్లేట్ కావాల్సిన విధంగా మనం రెడీ రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం రాజు గారు గారెలు అయ్యాయని. ఇంకొంచెం కావాలండి, కొంచెం కలర్ కూడా రావాలి మనకు. ఓకే. సో కాంబినేషన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఎస్. సో వైట్ ప్లేట్ తీసుకున్నారు కాబట్టి కొంచెం మనకు అది బాగా కనిపిస్తోంది. ఆరెంజ్ స్లైసెస్తో మనకి బాగా కనిపిస్తుంది. సో ఇచ్చేసి ఇలా ఆపోజిట్లో పెడుతున్నాను. వావ్. సో ఇలా సింపుల్ డిజైన్స్ ఏమైనా కట్ చేసుకొని కూడా అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో మనం ఎంత క్రియేటివ్గా అరేంజ్ చేసుకుంటే ప్లేట్ అంత బాగా కనిపిస్తుంది. ఎస్. వావ్. ఓకే. సో రెడీ అయిపోయింది. ఇది సో కూడా అది కూడా అయిపోయింది కదా. తీసేసుకోవచ్చండి. చాలా బాగుంది రాజు గారు ప్లేట్ చూడడానికి. ఎస్ అండి. ఓకే, కొత్తిమీర గారెలు రెడీ అండి. వేడివేడిగా కొత్తిమీర గారెలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ గారెలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొత్తిమీర గారెలు తయారు చేసుకునే విధానం. ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర గారెలు రెడీ. కొత్తిమీర గారెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, బాగుంది రాజు గారు. అంటే మీరు ఇంకా వేరే ఏది యాడ్ చేయకుండా ఓన్లీ కొత్తిమీర వేశారు కాబట్టి ఆ జీలకర్ర అండ్ అలాగే మిరియాల పొడి అవన్నీ ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. సో గారెల్లో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. బాగుంది రాజు గారు. జనరల్లీ మీరు అన్నట్టు గారెలు చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇలా వెరైటీగా కూడా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్స్లలో, సింగిల్ ఫ్లేవర్ లో కానీ. చాలా బాగుంది రాజు గారు. థాంక్యూ. చూసారు కదండి, చాలా బాగున్నాయి గారెలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. విరేచనాలతో బాధపడే వాళ్ళు కరివేపాకును నూరి పెరుగులో కలుపుని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల విరేచనాలు కంట్రోల్ అవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా? ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ వచ్చేసారండి మంచి మంచి వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శాంతి. శాంతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. ఓకే. హలో అండి. హాయ్. హలో. మీ పేరు? అనిత అండి. అనిత గారు, మీరు ఎక్కడి నుంచి? నేను వనస్థలిపురం నుంచి. మీరు కూడా అక్కడ నుంచే. సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉందండి. సో ఏంటి రిలేషన్? వదిన మరదలు. వదిన మరదలు. ఓకే. సో తెలుసు కదా, ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాని మీద మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే. ఓకే, చూసేద్దామా మరి? ఓకే, చూసాం. ఆహా, గోబీ. అసలు గోబీ ఫేవరెట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టం కదా. సో మీకు ఇష్టమా గోబీ అంటే? ఇష్టం. మీకండి? చాలా ఇష్టం. నాకైతే సూపర్ గా ఇష్టం. అసలు గోబీ ఉంటే చాలు, అంత ఇష్టం. సో మరి గోబీతో డిఫరెంట్ వంటలు కూడా బాగా చేసుకోవచ్చు. బాగా ఆలోచించి ఎవరు ఏం చేస్తారో రెసిపీ చెప్తే వంట స్టార్ట్ చేద్దాం. ఎవరు చేస్తారు? అనిత గారా, శాంతి గారా? నేను. ఓకే. సో సీనియారిటీ కాబట్టి ముందు మీరు చేస్తారా? ఓకే. ఏం చేస్తారు ఇంతకీ? కాలీఫ్లవర్ తో కాలీఫ్లవర్ పికిల్ చేస్తాను.
కాలీఫ్లవర్ పికిల్. Pickle. ఓ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చూసి మీరే చెప్పండి అప్పుడు ఎలా ఉంటుందో. ఓకే తప్పకుండా. అయితే స్టార్ట్ చేసేద్దామండి. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా అనిత గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే రెడీ అండి, స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీకు కావాలా పాన్ కావాలా? ప్యాన్ కావాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం, అది లేకుండా అవ్వదు కదా. అంటే యాక్చువల్లీ ఊరగాయ అదే పికిల్ చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్ గా మిక్స్ చేసుకుని ఫైనల్ గా పోపు వేసుకుంటాం కదా. లేదు లేదు, ఫస్ట్ పోపు చేసుకుందాము. పోపు చేసుకున్నాక అవి వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాను. పికిల్ కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. జీలకర్ర, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి ఓకే. కొంచెం ఇది చల్లగావాలి. అది కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం చల్లగావాలి. ఆ లోపు చేసుకునే ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఏమీ లేదండి, అన్ని అందులో వేసేసుకోవడమే జస్ట్. ఇది కొంచెం చల్లగా అయిపోయాక అందులో కారం ఉప్పు అన్ని వేసేసుకోవడం. ఓకే. సో ఇక్కడ 1 minute కాలీఫ్లవర్ ఏం చేశారండి? కాలీఫ్లవర్ జస్ట్ కొంచెం హాఫ్ బాయిల్ చేశాను. హాఫ్ బాయిల్ కాదు, జస్ట్ వేడి వాటర్ లో వేసి. ఓకే, జస్ట్ వామ్ వాటర్ లో వేసి అంటే క్లీన్ చేసుకున్నాం. జస్ట్ అంతే క్లీన్ సో ఎప్పుడైనా మనం కాలీఫ్లవర్ కుక్ చేసుకున్నప్పుడు కంపల్సరీ క్లీన్ చేయాలి. అందులో ఏమైనా ఉంటే పోతుంది కదా, అందుకోసం అని క్లీన్. సో అనిత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? టీచర్ అండి. టీచరా? ఓహో, ఏం టీచ్ చేస్తూ ఉంటారు? ఓన్లీ ఎల్కేజీకి. ఓన్లీ ఎల్కేజీకి 16 years నుంచి చేస్తున్నాను. ఓ, సో కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? ఓకే అండి, చల్లారిందా? కొంచెం చల్లారింది. సో కొంచెం వెచ్చగా అయితే ఉండాలి, మరి చల్లగా అయిపోకుండా. కొంచెం లైట్ గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వేడి మీద వేస్తే అల్లం వెల్లుల్లి మొత్తం మాడిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం చల్లారక వేసుకున్నాం అనుకో, దాని టేస్ట్ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడంతా ఇంకా స్టవ్ అక్కర్లేదన్నమాట. ఏం అవసరం లేదు, ఇంకా అయిపోయింది స్టవ్ తో మనకి పని. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఆవాల పొడి. ఓకే, ఆవపిండి, ఆవాల పొడి అంటారు, పిండి అంటారు కొందరు. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి కలిపి మిక్స్ చేసి. నెక్స్ట్ కారం వేస్తున్నాను. ఓకే, సో పికిల్ కాబట్టి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది మనకి. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు వేసి. ఉప్పు కొంచెమే వేశారు, సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఓకే, ఇంకేం లేదు, అయిపోయింది. జస్ట్ ఇవి వేసి కలిపేసి కొంచెం నిమ్మరసం వేసేసి రెడీ అయిపోతుంది. ఓకే, సో మీరు ఇందాక కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్న క్లీన్ చేసి పెట్టాను కదా రెడీగా, అది కొంచెం వేసేసి. సో చిన్న చిన్నగా చేసుకున్నారు అంటే పికిల్ కదా, మనకు మరి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా బాగోదు కదా, అందుకని చెప్పేసి కొంచెం చిన్న చిన్నగా. సో నిమ్మరసం కూడా వేసుకుంటున్నారు. సో ఇది కూడా నిలువ ఉంటుందా అండి? నిలువ ఉంటుందండి, ఒక 10 days వరకు ఉంటుంది. 10 days ఉంటుంది అయితే ఈజీగా ఉంటుంది. 15 days వరకు కూడా యూస్ చేయొచ్చు. అంటే మనం కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కాస్త వాటర్ అది తగలకుండా టైట్ గా కొంచెం మూత పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చక్కగా. ఓకే, బాగుంది చూడడానికి కలర్ఫుల్ గా. నెక్స్ట్ లాస్ట్ కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ గా నిమ్మరసం వేస్తే సరిపోతుంది. సో ఇది గనక బాగా ఊరిన తర్వాత తీసుకుంటే మెయిన్ అది ఊరాలి, ఊరకపోతే దాని టేస్ట్ మనకి తెలియదు అస్సలు. సూపర్ గా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. సో ఎంతసేపు ఊరితే సరిపోతుందండి? ఒక హాఫ్ అన్ అవర్, అరగంట పాటు అయితే కానీ సెట్ అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసేసుకుందామా? ఓకే రైట్ సరే.
బాగుందండి, చక్కచక్క చేశారు. చాలా మరి fast గా pickles అయిపోయింది అంటే కదా. చాలా ఆయిలీగా అలా ఉంటాయి. అది అలా అంటే ఇది కాకుండా కూడా ఎంత కొంచెం కావాలో. వస్తుంది, కాసేపు అయితే కొంచెం ఊరాక చేస్తుంది కానీ కొంచెం మరీ మనకి. ఎక్కువ కాదు. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, ఇవ్వండి. కాలీఫ్లవర్ పికిల్ రెడీ అండి. టేస్ట్ ఉడిపోయే ముందు ఈ పికిల్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవపిండి, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, కాలీఫ్లవర్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ పికిల్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ప్రతిరోజు కరక్కాయ చూర్ణాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గించి గుండె సమస్యలు వంటివి రాకుండా చేస్తుంది. సో ప్రతిరోజు కరక్కాయ చూర్ణాన్ని తీసుకోవడం మంచిది. ఓకే, సో మంచి పికిల్ చూసేసాం కదా కాలీఫ్లవర్ తో. ఇప్పుడు శాంతి గారు మీరేం చేస్తారు? ఆలు గోబీ ఫ్రై, సింపుల్ రెసిపీ. ఆలు గోబీ ఫ్రై. వావ్, సింపుల్ రెసిపీ అని ఎంత సింపుల్ గా చెప్పారు కానీ అది ఎంత టేస్టీగా ఉంటుంది అసలు కదా. రెండిటి కాంబినేషనే చాలా బాగుంటుంది. సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాంతి గారు కొంచెం ఆయిల్ వేసుకో. ఓకే, కొంచెం ఆవాలు, ఓకే, నెక్స్ట్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకోవాలన్నమాట. చిటికెడు పసుపు, ఓకే, తర్వాత హాఫ్ బాయిల్ చేసినటువంటి ఆలు ఓకే, ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకున్నారు. రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం. ఓకే, సో అది కూడా మళ్ళీ మీరు హాఫ్ బాయిల్ చేస్తారు. ఓకే, సో రైస్ లో కలుపుకోవడానికి బాగుంటుంది. చిన్నగా అలా చిన్న pieces చిన్న ఉంటే. పీసెస్ చేశారా? కొంచెం ఫ్రై చేద్దాం లైట్గా. సో ఆలు కొంచెం ఇక్కడ వేగాలి, అవ్వాలి. ఆ తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్. సో కాలీఫ్లవర్ ఏంటి మీరు కూడా జస్ట్ క్లీన్ చేసుకుని తెచ్చారా? హాఫ్ బాయిల్ చేస్తాం. అది కూడా హాఫ్ బాయిల్ చేశారు. ఓకే, సో ఎందుకని ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుందనా? ఎక్కువ ఫ్రై అవ్వకుండా తొందరగా తొందరగా ఆయిల్ కూడా అయిపోతుంది. ఎక్కువ యూజ్ చేయకుండా. ఇక్కడ ఏదో పౌడర్ రెడీ చేశారు కదా, అవునండి, సో ముందు ఎలా చేశాను. రెడీ చేశారు? ఎండు కొబ్బరి, మ్మ్. వెల్లుల్లి, ఉప్పు, కారం అవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ పౌడర్. ఓ, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, వెల్లుల్లి, ఉప్పు. ఉప్పు, కారం కలిపి అలా పౌడర్ చేసుకున్నారు. అది బాగుంటుందా ఇందులో? బాగుంటుంది, వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంది. వెల్లుల్లి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, కలుపుకుంటారా? ఓకే, ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నారు కాబట్టి మీరు కొంచెం. అంత టైం పట్టదు కదా. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఇది కూడా హాఫ్ హాఫ్ బాయిల్. బాయిల్. మీరేం చేస్తూ ఉంటారు శాంతి గారు? ప్రజెంట్ చిన్న పాప ఉందండి, 6 months. 6 months. ఓ, ఇంతకుముందు స్కూల్లో టీచర్గా చేస్తాను. మీరు కూడా టీచరా?
సేమ్ స్కూల్ సేమ్ స్కూల్. సేమ్ స్కూల్ మా మామయ్య గారు స్కూల్ ఇన్ఛార్జ్. అలా అన్నమాట. అంటే అంత బిఫోర్ మ్యారేజ్ కూడా టీచింగ్ ప్రొఫెషనల్. బిఫోర్ మ్యారేజ్ కూడా మీరు టీచింగ్ ప్రొఫెషనల్. సో మీ మామగారే స్కూల్ కి ఇన్ఛార్జ్ అన్నమాట. బిల్డింగ్ ఇన్ఛార్జ్. సో మొత్తం ఫ్యామిలీ అంతా స్కూల్లోనే ఉంటారా? ఓకే, గ్రేట్. మీరేం టీచ్ చేస్తారు? మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. మ్యాథ్స్. ఓ, సో ఇప్పుడు ప్రస్తుతానికి 6 months కాబట్టి పాపకి కొంచెం రెస్ట్. కొంచెం కాసేపు మూత పెట్టండి. మూత పెడదామా? సిమ్లో పెట్టండి. సో ఆల్రెడీ కొంచెం ఫ్రై అయినవే, ఐ మీన్ మీరు ఉడికిచ్చి తెచ్చినవే, ఇంకొంచెం కాసేపు మూత పెట్టేసుకుంటే ఫ్రై అయిపోతాయి. చూద్దామండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం ధనియా పౌడర్. ధనియా పొడి, ధనియాల పొడి. నెక్స్ట్ ఇందాక ముందే ప్రిపేర్ చేసుకున్నటువంటి పౌడర్ అండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారు కదా అలా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు కారంతో చేసుకున్న పౌడర్. సో ఇది క్వాంటిటీ కొంచెం బాగా వేసుకుంటే దీని ఫ్లేవరే కదా ఫ్రైకి వచ్చింది. మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ అండి. కంపల్సరీ డైలీ చూస్తారు ప్రోగ్రాము. అవునా? అన్ని ప్రయోగాలు చేస్తారు, చూపించినవన్నీ. మేము ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ తనే అనమాట. మీరు వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి మా ఇద్దరిని ఫోన్ చేసి పంపించారు తనే. సూపర్. ఒకసారి హాయ్ చెప్పండి మా మదర్కి. డెఫినెట్లీ అండి. మీ అమ్మగారి పేరు? సత్యలక్ష్మి. సత్యలక్ష్మి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. రోజు అభిరుచి చూసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తున్నందుకు. అన్ని ట్రై చేస్తారు, ఇంట్లో అందరికీ టేస్ట్ ఇస్తారు. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆపేనా? ఇవి వేయించుకున్న వేరుశనగ పలుకులు. ఓకే, సో ఫైనల్ గా పల్లీలు కూడా వేస్తున్నారు అనమాట. సో ఇలాంటి ఫ్రైస్ లో పల్లీలు బాగుంటాయి కదా? బాగుంటుంది. మామూలుగా కాజు వేస్తుంటారు, రెగ్యులర్ కాకుండా ఇది బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా పల్లీలు వేస్తారు అనమాట. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా అండి? తప్పకుండా అడగచ్చండి, అడగండి. జస్ట్ మామూలుగా ఇంగ్లీష్ మంత్స్ ఉంటాయి కదా, జనవరి, ఫిబ్రవరి. యాక్చువల్ గా జూన్ తర్వాత జూలై, ఆఫ్టర్ ఆగస్ట్ వస్తుంది. బట్ మనం ఒక చోట మాత్రం ఆగస్ట్ తర్వాత జూలై తర్వాత జూన్ వస్తుంది. ఎక్కడ చూస్తాం? ఫస్ట్ ఆగస్ట్, తర్వాత జూలై, ఆ తర్వాత జూన్. రివర్స్ లో వస్తుంది. అలా అనుకున్నా పర్లేదు. ఫస్ట్ ఆగస్ట్ తర్వాత జూలై మంత్ వస్తుంది. అది ఎక్కడ కనబడుతుంది మనకు? అలా అదెలా? జూన్, జూలై, ఆగస్టే కదా. ఆగస్ట్ తర్వాత జూలై మంత్ వస్తుందా? రాదు, బట్ మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆగస్ట్, ఆ తర్వాతే జూలై, ఆ తర్వాతే జూన్. ఓ, ఎక్కడ కనిపిస్తుంది అబ్బా అలాగా? మీరైతే మ్యాథ్స్ టీచర్ కాబట్టి అది కూడా అడగమంటే అడుగుతాను. అలా నాకు వద్దులేండి, నేను మ్యాథ్స్ కి చాలా దూరం. సో ఇప్పుడు మీరు కనుక చెప్పకుండా వెళ్ళిపోయారు అనుకో, నేను రోజు రాత్రంతా కూడా అవే ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి చెప్పెళ్ళిపోండి. అంతేనా అంటారు చెప్పాక? అంతేనా అంటారు చెప్పాక? అంతేనా అంటానా? అంత సింపుల్. యాక్చువల్లీ ఇలాంటి ట్విస్టింగ్ క్వశ్చన్స్ ట్విస్టింగ్ అనేం కాదు, లాజిక్ అనేం కాదు, రియల్ గానే. ఓకే, లాజిక్ కాదు, రియల్ గానే అన్నమాట. ఓకే, సో క్యాలెండర్స్ లోనా? క్యాలెండర్ లో ఆగస్ట్, జూన్, జూలై, ఆగస్ట్ అలాగే ఉంటాయి కదా, మరి రివర్స్ లో ఏం ఉండదు. ఎక్కడండి? డిక్షనరీ, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓ, అందుకే మ్యాథ్స్ లెక్చరర్లతో జాగ్రత్తగా ఉండాలి. లెక్చరర్ కాదు, సారీ, అదే మ్యాథ్స్ టీచర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీరు ఏ మ్యాథ్స్ క్వశ్చన్ అడగలేదు, నాకు అసలుకే పరువు పోయేది. అంటే నేను కూడా మ్యాథ్స్ బాగానే చేసేదాన్ని అనుకోండి, ఒక ఫోబియా మ్యాథ్స్ అంటే, టెన్షన్ అంతే. అర్థం చేసుకుంటే దాని ఈజీ సబ్జెక్ట్ ఉండదు అని చెప్తూ ఉన్నారు. మేము చదువు కూడా మైండ్ లో ఒకసారి పడిపోయిందంటే అలాగే ఉండిపోద్ది. దేనికి భయపడకూడదు, వంటలకు కూడా అలా చేసేస్తే ఇలా కుదిరేస్తుంది అనమాట. టేస్టీ టేస్టీగా బాగుంది, చూడ్డానికే చాలా బాగుంది. కాలీఫ్లవర్ ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ ఆలు, ఈ రెండు కాంబినేషన్ అసలు అదిరిపోతుంది. అండ్ పల్లీలు కూడా వేశారు, బాగుంది చూడడానికి. వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది. టేస్ట్ చూసి చెప్పండి. ఆలు గోబీ ఫ్రై. ఓకే, డెఫినెట్లీ. ఆలు గోబీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు గోబీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు గోబీ ఫ్రై రెడీ. కాలీఫ్లవర్ తో 2 రకాల రెసిపీస్ అయిపోయాయి కదా. రాజుగారు, టేస్ట్ చూద్దామా?
ఓకే ముందు పికిల్ చూద్దామా? ఓకే. ఇంకొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా కదా కొంచెం. బాగుంటుంది. ఊరాలి, ఊరితే కానీ పికిల్ అవును. పికిల్ కదా, ఊరితే బాగుంటుంది. సో నెక్స్ట్ ఫ్రై చూద్దామా? ఓకే. బాగుంది, సింపుల్ గా ఉంది, టేస్టీగా ఉంది. ఎస్. సో రెండు రెసిపీస్ బాగున్నాయి రాజు గారు. మీకేం నచ్చింది? రెండు బాగున్నాయి. సో ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు. ఇలా పికిల్ బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా చేసేసుకొని మనం ఒక వారం 10 రోజులు అలా నిలువ చేసుకొని తినడానికి. అలాగే ఇక్కడ బంగాళదుంప, గోబీ, కొంచెం ఆ వేయించిన వేరుశనగ పలుకులు కూడా వేశారు కదా, ఆ టేస్ట్ అని కూడా బాగుంది. సో తను ఒక పౌడర్ కూడా రెడీ చేసింది, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారంతో. సో అది బాగుంది. అంటే మామూలుగా మనం ఇలా వేపులు ఏమైనా చేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. అవును. రెండు డిష్లు బాగున్నాయి. బట్ ఈ బంగాళదుంప కాంబినేషన్ దాంట్లో కొంచెం సాల్ట్ అనేది తగ్గింది. సో నేహా పికిల్ ఆల్ టైం కొంచెం ఫేవరెట్ గానే ఉంటుంది, టేస్టీగానే వస్తుంది. అండ్ అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి పికిల్ లో. చాలా బాగుంది. సో ఈ రోజు పికిల్. అనిత గారు, కంగ్రాచులేషన్స్. సో మంచి వంటను మాకు పరిచయం చేసినందుకు ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాట్స్ అండి. ఇలా వచ్చేసి అలాగే శాంతి గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కూడా గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఊరించే వంటల్లో మంచి మంచి వంటలు చేసి మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం పాలు కాచేటప్పుడు డైరెక్ట్గా పాలు గిన్నెలో పోయకుండా ముందుగా గిన్నెలో కొద్దిగా నీరు పోసి మరిగించి ఆ తర్వాత పాలు పోసి కాచినట్లయితే పాలు అడుగంటకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన బీరకాయ, పెసరపప్పు ఇగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ, పెసరపప్పు, నువ్వులు, వీటిల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మెయిన్గా మనం చెప్పుకోవచ్చు ఇందులోని పోషకుల గురించి కూడా. ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఒక 4 పోషక విలువలు, మేజర్ న్యూట్రియంట్స్ ఉంటే మరో 4 ఔషధ గుణాల కింద మనం చేర్చుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు. జీలకర్ర మెటబాలిజంని, క్యూమిన్ సీడ్స్ చాలా చక్కగా చేస్తుందండి. ధనియాల పొడి ఏం చేస్తుంది? పొట్టలో ఉన్న పుండును కూడా చక్కగా మాన్పే విధంగా, అంటే చక్కగా దాన్ని క్యూర్ చేసే విధంగా అది ఉంటుంది. అదేవిధంగా వెల్లుల్లి. వెల్లుల్లి మన బ్లడ్ ఎలా ఉండాలో దాని pH కానివ్వండి, చిక్కదనం కానివ్వండి, మరి చిక్కగా అయిపోతే క్లాత్స్ ఫామ్ అయిపోతాయి త్వరగా. ఇప్పుడు మనం ఎంత చిక్కబడకుండా ఉంటే మనకంత మంచిది. బ్లడ్ ఫ్లో ఎప్పుడు కూడా పలసగా ఉండాలి. మనం తినే ఆహారం లాస్ట్లో బ్లడ్లోనే కదా కలుస్తుంది. సో మనం ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్ అలాంటివి తీసుకుంటే మనం రక్తం కూడా చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉంటే తొందరగా స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అవి పలసగా ఉండటానికి ఇలాంటివి మనం ఎక్కువ డైట్లో వాడుకోవాలి. తర్వాత ఎండుమిర్చి. ఎండుమిర్చిలో కూడా మనకు ఇంచుమించు నువ్వుల్లో ఉన్న పోషకులు ఉంటాయండి. కాకపోతే మనకు అంత క్యాలరీస్ అనేవి ఉండవు. సో ఇవన్నీ యూ కెన్ ఒక మెడిసినల్ వాల్యూతో కూడిన ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు నువ్వుల్లో కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ మ్యూఫా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. ఫ్యాట్ అని అన్నిటిని మనం ఒకే గొడుగు కింద మనం చేర్చలేము. కొన్ని మంచివి, కొన్ని లిమిట్లో తీసుకోవాలి, కొన్ని అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయాల్సినవి కూడా మనకు రోజు 1 చెంచా కావాలి. సో అలా ఉంటాయన్నమాట రిక్వైర్మెంట్స్. ఆ బేసిస్ మీద చూసుకుంటే నువ్వుల్లో ఉన్న ఫ్యాట్ మనకు చాలా అవసరమైన ఫ్యాట్. బాడీకి చక్కగా అది ఉంటేనే మనకు పనితనం అనేది కరెక్ట్గా ఉంటుంది. అది కూడా పెరిగే పిల్లలు, మన బ్రెయిన్ కూడా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల దాకా పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరగడం అనేది కరెక్ట్గా ఉండాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి పిల్లలకు. అలాంటప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయి. బీరకాయ, పెసరపప్పు అల్టిమేట్. దీనికి మనకు ఒక్క రైస్ ఉంటే చాలు,
వీ హ్యావ్ అచీవ్డ్ బ్యాలెన్స్ డైట్. చాలా బాగుందండి బీరకాయ పెసరపప్పు ఇగురు. సో ప్రతిదీ ఇలా బ్రేక్ డౌన్ చేసి చూసినప్పుడు మనకేమండి ఎక్కడా కూడా ఏది అనవసరమైన విషయం అనేదే లేదు ఈ రెసిపీలో. అలా ఒక రెసిపీ అన్ని టిక్ మార్క్స్ వచ్చాయనుకోండి, యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకు అవసరమైనవి అనుకోండి, అప్పుడు మనం ఆ రెసిపీని నిర్భయంగా ట్రై చేయొచ్చు, ట్రై చేయాలి కూడా. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కొత్తిమీర గారెలు. కొత్తిమీర, పెప్పర్, మినపప్పు, ఆయిల్, డీప్ ఫ్రై కాబట్టి. అగైన్ ఇలా టిక్ మార్క్ పద్ధతిలో మనం ట్రై చేసుకుంటే కొత్తిమీర మంచిదే, పెప్పర్ కూడా మంచిదే, మినపప్పు మరీ మంచిది. సైజ్ ఆఫ్ ద డిష్, చిన్న చిన్న గారెలు వేసుకోవడం ఒకటి. సైజ్ మ్యాటర్స్ అండి డెఫినెట్గా. ఎప్పుడు కూడా సైజ్ ఆఫ్ ద ప్లేట్, మనం తినే ప్లేట్ కూడా చిన్న ప్లేట్ ఎంచుకోవాలి. ఎందుకంటే మైండ్ని మనం ట్రిక్ చేయొచ్చు. పెద్ద ప్లేట్ తీసుకుంటే పెద్ద ప్లేట్ నిండా ఫుడ్ ఉంటే తప్పితే సంతోషపడము. చిన్న ప్లేట్ అయితే చిన్న ప్లేట్ చాలా ఈజీ కదండి ఫిల్ చేయడం, అది చూసినప్పుడు మనం సాటిస్ఫై అయిపోతాము. ఇలాంటి సైంటిఫిక్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు. అలాంటప్పుడు గారెలు కూడా చిన్న సైజు వేసుకుంటూ ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే వాడుకుంటే బాగుంటుంది. ఇక ఊరించే వంటలో చూసిన ఆలు గోబీ ఫ్రై, బంగాళదుంపలు గోబీ, తర్వాత ఎండు కొబ్బరి పొడి, పల్లీలు. బంగాళదుంపలు గోబీ కాంబినేషన్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఎక్కడ అంటే మనకు ఈ రెండు వెజిటబుల్స్ కూడా వీ షుడ్ ప్లాన్ వెరీ కరెక్ట్లీ అనమాట. గోబీలో మనకు 25 క్యాలరీసే ఉంటాయి, వేరేస్ ఆలూలో మనకు ఎక్కువ క్యాలరీ ఉంటుంది. సో పిల్లలకి డెఫినెట్గా అందరికీ కూడా ఇంట్లో తల్లులకి పరిచయమైన విషయం ఏంటంటే బంగాళదుంపలు వేస్తే మిగతా వెజిటబుల్ కూడా తినేస్తారు. అలాంటప్పుడు మనం ఎలా ఈ బ్యాలెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే 50 to 60% గోబీ వాడుకొని బంగాళదుంపలు కొంచెం తక్కువగా వాడుకున్నా మనకు కావాల్సినవి మనం రీచ్ అవుతాయి. ఎండు కొబ్బరి పొడిలో కూడా మ్యూఫానే ఉంటుందండి. సో మ్యూఫా ఉంటే ఏమవుతుంది, స్కిన్ యంగ్గా ఉంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది. కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కొబ్బరి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ హెయిర్ అండ్ వాళ్ళ స్కిన్ అండ్ వాళ్ళ ప్రోటీన్ కంటెంట్, అంటే వాళ్ళ ఫిష్ కొబ్బరి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనం అవన్నీ గమనించామనుకోండి, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో స్కిన్ ఇంటెగ్రిటీ బాగుండాలి, స్కిన్ చక్కగా ఉండాలి అంటే ఈ మ్యూఫా అవసరం. ఈ మ్యూఫా మనకు బోత్ పల్లీల్లో ఉంటుంది, కొబ్బరిలో కూడా ఉంటుంది. సో బాగుంది ఈ రెసిపీ కూడా. కాలీఫ్లవర్ పికిల్, కాలీఫ్లవర్, ఆవపిండి, జీలకర్ర, మెంతులు కలిపిన పిండి. ఈ ఆవపిండి, జీలకర్ర, మెంతులు కలిపిన పిండి వచ్చి ఒక టానిక్ లాంటిది. అంత మంచి పోషకాలు ఉంటాయన్నమాట. వాటిని మనం కిచెన్లో ఉంచుకొని కూరల్లో కూడా అప్పుడప్పుడు వేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఒక మెడిసిన్ లాంటిది. ఇప్పుడు ఒక వెహికల్ని సర్వీసింగ్ పంపిస్తే ఏం చేస్తారు, జాయింట్స్ అన్ని కూడా నీట్గా lubricate చేసి పంపిస్తారు కదా. అలాగే మన బాడీలో కూడా ఈ ఆవపిండిలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్, జీలకర్రలో ఉన్న ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ మెంతుల్లో ఉన్న ఆ ఫైబర్, ఇవన్నీ కూడా కలిపి మన బాడీని ఒక మంచి స్టేట్కి తీసుకొస్తుందండి. కాలీఫ్లవర్ కూడా మంచి వెజిటబుల్, వెరీ గుడ్. ఎందుకంటే లో క్యాలరీ, అందులో విటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ కాస్త ఉంటుంది, బి విటమిన్, ఫోలిక్ యాసిడ్ అంటే. బట్ ఇది పికిల్ కాబట్టి కొంచెం పికిల్ ఇప్పుడు మనం ప్రతి పూట కూడా తీసుకోవచ్చు, చాలా తక్కువ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ కూడా మనకు ఎక్కువే, అంతకంటే ఎక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త అండి, కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఈరోజు మీరు చూసిన వంటకాల్లో చక్కటి వంటకాలు ఏంటంటే బీరకాయ పెసరపప్పు ఇగురు, చాలా చాలా బాగుంది. అలాగే ఊరించే వంటలు చూసిన ఆలు గోబీ ఫ్రై అండ్ కాలీఫ్లవర్ పికిల్. కొత్తిమీర గారెలు జస్ట్ బికాస్ ఇట్స్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్, తక్కువగా వాడుకుంటే మంచిది. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన 2 వంటలు ఈజీగా అండ్ అలాగే టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, 2 వంటలు చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం, ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ.
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.